మనలో చాలామంది తిరుమలకి వెళ్తూ ఉంటారు కానీ, అసలు తిరుమలలో ఎందుకు డబ్బులు వేస్తారు అనే విషయం అయితే ఎవరికీ తెలియదు. ఈరోజు మనం ఈ వీడియోలో అసలు కథ ఏంటి అనేది పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఒకప్పుడు వైకుంఠంలో విష్ణుమూర్తి తన భార్య లక్ష్మీదేవితో కలిసి ఆనందంగా నివసిస్తూ ఉండేవాడు. అక్కడ ఎలాంటి కష్టం లేకుండా ఎప్పుడూ సుఖాలు, సంతోషాలు, శాంతులతో నిండిపోయి ఉండేది. ఒకరోజు భృగు మహర్షి దేవతలతో ఎవరు గొప్పవారు అని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ముందుగా బ్రహ్మను, ఆ తర్వాత శివుడిని పరీక్షించారు. చివరికి విష్ణువు వద్దకు వచ్చారు. విష్ణువు ఆ సమయానికి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా భృగు మహర్షి కోపంతో ఆయన ఛాతీపై కాలితో తన్నాడు. అయితే విష్ణువు కోప్పడకుండా "మీ కాలి నొప్పిగా ఉందా మహర్షి" అని అడిగాడు. ఈ సంఘటన చూసిన లక్ష్మీదేవి చాలా బాధపడి "నా నివాసమైన ఛాతీని అవమానిస్తారా" అని కోపంతో వైకుంఠాన్ని విడిచి భూమికి వెళ్ళిపోయింది. లక్ష్మీదేవి లేకుండా విష్ణుమూర్తి ఒంటరిగా మారిపోయాడు. ఆమె కోసం ఎంత వెతికినా కనిపించలేదు. చివరికి ఆమెని వెతుకుతూ భూమికి వచ్చారు. అక్కడ ఆయన తిరుమల పర్వతాలపై తపస్సు చేస్తూ నివసించడం ప్రారంభించారు. అప్పుడు ఆ విష్ణుమూర్తియే వెంకటేశ్వర స్వామిగా స్వయంగా అవతరించారు. ఆ సమయంలో ఒక గోవు ప్రతిరోజు అక్కడికి వచ్చి ఆయన ఉన్న చీమల గూడు మీద పాలను పోసేది. ఇది గమనించిన కాపరి ఒకరోజు కోపంతో గోవును కొట్టగా వెంకటేశ్వర స్వామి బయటకు వచ్చి అతనికి తన దివ్య రూపాన్ని చూపించారు. ఆ క్షణం నుంచి ఆ ప్రదేశం పవిత్రంగా మారింది. కొన్ని రోజులు గడిచాక స్వామి పద్మావతి దేవిని చూసి ప్రేమలో పడ్డారు. తర్వాత ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ మహావివాహం కోసం కుబేర వద్ద నుండి భారీగా అప్పు తీసుకున్నాడు. ఈ అప్పును కలియుగమంతా భక్తుల ద్వారా తీర్చుతాను అని మాట ఇచ్చాడు. అందుకే ఇప్పటికీ భక్తులు తిరుమలలో హుండీలో డబ్బులు వేస్తారు. అది స్వామి తీసుకున్న అప్పును తీర్చడానికి అని నమ్మకం. వెంకటేశ్వర స్వామిని నిజమైన భక్తితో పూజిస్తే మన కోరికలు నెరవేరుతాయి. అలానే కష్టాలు అన్నీ తొలగిపోతాయి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరిపై, మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను.